వెల్కమ్ టు Q&A. ఫస్ట్ క్వశ్చన్, సో మెనీ డౌట్స్ చాలా క్లియర్ అయిపోయాయి. థ్యాంక్ యూ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ చూస్తున్నందుకు. సో వీళ్ళ ఇంకొక డౌట్ ఏంటి అంటే, రెండవ ఛానల్ ఫ్యామిలీ మెంబర్ గూగుల్ అకౌంట్ మీద ఓపెన్ చేసి నా ఫేస్ వాయిస్తోని కనుక ఫుల్ వీడియోస్ పెడితే మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుందా? ఐడి ప్రూఫ్ వెరిఫికేషన్లో ఉన్న ఫేసు వీడియోస్లో ఉన్న ఫేసు డిఫరెంట్ అవడం వల్ల ఇష్యూ ఏమైనా అవుతుందా? సో ఇక్కడ మనకు యూట్యూబ్లో అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనండి. మీరు సెకండ్ ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పాన్ కార్డ్ యూజ్ చేసి మీరు వెరిఫికేషన్ చేసుకున్నా కూడా మీ ఫేస్ పెట్టినా పెట్టకపోయినా నార్మల్గా ఏ ఐడితో క్రియేట్ చేసుకున్నా కూడా ఎలాంటి కంటెంట్ మీరు పెట్టేసుకున్నా కూడా వేరే ఐడితో క్రియేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. కాకపోతే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఆ పాన్ కార్డ్ ఏదైతే ఉంటుందో 18 బిలో ఉన్న వాళ్ళకి కూడా మైనర్ అని అక్కడ ముద్రిస్తూ పాన్ కార్డ్ వస్తుంది. అలాంటి వాళ్ళది తీసుకోకుండా 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళది మాత్రమే పాన్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, అలాగా మీరు ఒక్కొక్క మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పాన్ కార్డ్తోని మీరు ఒక్కొక్క ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ మీ ఓన్ కంటెంట్ మీరు కనిపించేలాగా పెట్టినా కూడా ఎలాంటి ప్రాబ్లము ఫస్ట్ దానికి సెకండ్ దానికి అనేది కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండనే ఉండదు. చాలా క్లియర్గా ఉంటుంది. ఓకేనా అండి? క్వశ్చన్ ఏంటి అని అంటే, హాయ్, నాకు వైరల్ పాయింట్స్ రావట్లేదు ఎందుకు? నాకు వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, ఎంఎఫ్సికి సెలెక్ట్ అయ్యాను, నా వీడియోసే పెడుతున్నాను, ఎందుకు రావట్లేదు ప్లీజ్ చెప్పండి అంటే. సో మోజ్ ఇది. సో మోజ్ గురించి అడుగుతున్నారు. వీళ్ళకి వైరల్ పాయింట్స్ రావట్లేదంట, ఎంఎఫ్సికి సెలెక్ట్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తున్నా కూడా రావట్లేదంట. ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చిరు కానీ సంపాదన ఈ విధంగా ఉంటుంది, ఇవి మాత్రమే ఫాలో కావాలి అని మనకు ఒక యూట్యూబ్ లాగా అంటే 1000కి ఇంత లేదంటే 10,000కి ఇంత మనకి రేటింగ్ అది ఇది అని కాదు. ఏది కూడా మనకి మోజ్ యాప్ వాళ్ళు మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇచ్చేదంతా కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఈ మోజ్లో మనకి వైరల్ పాయింట్స్ ఎలాగా వస్తాయని కూడా నేను 6 మంత్స్ బ్యాకే చెప్పాను. మనకి వ్యూస్ని బట్టి ఇయర్నింగ్స్ ఉండవు. మోజ్ అకౌంట్లో మన వీడియోకి కోట్లలో వ్యూస్ వచ్చినా కూడా నో యూస్. అక్కడ కేవలం వైరల్ పాయింట్స్ రావడానికి చూసుకునేది ఏంటంటే లైక్స్. మన వీడియోకి వచ్చిన లైక్లు, ఆ లైక్లు కూడా ఎలాగంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 48 గంటల లోపే, దాని తర్వాత కాదు, మనం అప్లోడ్ చేసిన దగ్గర నుంచి 48 గంటలు అయ్యే వరకు మనకి ఎలా అయితే లైక్స్ వచ్చాయో దాన్ని కౌంటింగ్ చేసుకొని వాళ్ళు ఎంత ఇవ్వాలో ఇస్తారు. కానీ 48 గంటల లోపు మనకి 400, 500 దాకా లైక్స్ వచ్చి 48 గంటల తర్వాత కనుక మనకి 1,00,000 లైక్స్ వచ్చినాయి అనుకోండి, 4 లక్షలు వచ్చినాయి అనుకోండి, అది వేస్టే. మనకి ఏది వచ్చినా కూడా 48 గంటల్లోనే కనీసం 5,000 నుంచి 10,000 వరకు వస్తే ఒకటో 2, 5 ఇట్లా వైరల్ పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వ్యూస్తో మనకి పని లేదు. జర ఈ మూవీ గురించి మాత్రము మనం ఇక క్వశ్చన్స్ అయితే మాత్రం ఇక్కడికి స్టాప్. దీని గురించి మనం ఏమైతే చేయలేమండి, ఎందుకంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మోజ్ మనకి ఇవ్వలేదు. ఇది కూడా నేను వాళ్ళతోని కాంటాక్ట్ నెల రోజులు టైం తీసుకొని వాళ్ళతో చాటింగ్ చేసి కాంటాక్ట్ అయిన తర్వాత తెలిసింది మాత్రమే ఇది. ఇక అది లైక్స్తో మాత్రమే వ్యూస్తో అయితే కాదు. సో దాని తర్వాత అక్క నాకు $35 బోనస్ ప్రోగ్రాంలో అయ్యాయి, 1 మంత్ టైం అయిపోయింది. దాని తర్వాత అక్కడ న్యూ డాలర్స్ కనిపిస్తున్నాయి కానీ ఈ $35 వాళ్ళకి రావట్లేదంట. ఎందుకు? వాళ్ళకి 15,000 ఫాలోవర్స్ ఉన్నారంట. వాళ్ళ ఓన్ కంటెంటే అప్లోడ్ చేస్తూ ఉంటారంట. అంటే మీమ్స్ పోస్ట్, ట్రోలింగ్ వీడియోస్, ఇంకా మార్ఫింగ్ ఫన్నీ ఫొటోస్ చేస్తూ ఉంటారంట. మరి బోనస్ పైసలు వస్తాయా రావా? ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎలా అని అడుగుతున్నారు. సో ఒకటి గమనించుకోండి, $35 అయినా కూడా మనకి రాలేదు అని అంటే మనకి $35కి పే అవుట్ రిలీజ్ అవ్వదు, $100 అవ్వాలి. కాబట్టి మీకు వేరే మానిటైజేషన్స్ అయ్యి అవి ఇవి కలిపి 100 అయితే నెక్స్ట్ మంత్ మీకు పేమెంట్ రిలీజ్ అవుతుంది. అలా ఏమీ లేదు, బోనస్ ప్రోగ్రామ్ మాత్రమే ఉంది అని అంటే మీకు కొత్తగా బోనస్ ప్రోగ్రామ్ అంటే మనకి మంత్లీ టార్గెట్లా ఉంటుంది కదా. సో అప్పుడు 35 అయినాయి, ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ 0 నుంచి చూపిస్తాయి కాబట్టి ఇప్పుడు మీరు 75 చేసుకోండి. అప్పుడు ఇవి కలిపేసి 100 దాటితే మాత్రమే మీకు పే అవుట్ రిలీజ్ అవుతుంది. సో అలా కాకుండా 35 మాత్రమే ఉన్నాయంటే అవి 100 అయ్యాక మీరు వెయిట్ చేయాల్సిందే. అలా కాకుండా మాకు వేరే మోనిటైజేషన్స్ కూడా అయ్యాయి, అక్కడ $100 అయిన తర్వాత మాకు పే అవుట్ కూడా రిలీజ్ అయింది, కానీ బోనస్ ప్రోగ్రాంలో ఉన్న $35 మాత్రం మాకు రాలేదు అని అంటే మాత్రం అది అకౌంట్ లాగినే. ఆ ప్రాబ్లం ఏంటి అనేది మాత్రం చూసుకోవాలి. సో దానికి సంబంధించి నేను చేయడం అయితే మాత్రం పెయిడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. మీకు కావాలి అని అంటే మాత్రం వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, చూస్తాను. లేదంటే మాత్రం వదిలేసేయండి. ఈ ప్రాబ్లమ్ని చూసుకుంటే అది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత క్వశ్చన్ ఏంటి అంటే, మేడం ఫేస్బుక్లో యువర్ ఇయర్నింగ్స్ ఆర్ ఆన్ హోల్డ్ అని వస్తుంది, ప్రాబ్లం ఏమైనా వస్తుందా అంటే, సో హోల్డ్ అని పడడానికి కూడా రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి $100 కాకపోయినా కూడా పేమెంట్ రిలీజ్ అని ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. అవి 100 కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి హోల్డ్ అని చూపిస్తాయి. 100 అయిన తర్వాత మాత్రమే మనకి అవి వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి అది ఒక రీజన్తోనే హోల్డ్ అవుతాయి. ఇంకొకటి మన పే అవుట్ అకౌంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అలాగే మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో మనం ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా
ప్రాసెసింగ్ తర్వాత అవి ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోతాయి. అలా ఏమీ లేవు, అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయంటే కొంతమంది ఏం చేస్తారంటే డేట్ మంత్లో డేట్ చూసుకోండి 15 తర్వాత పే అవుట్ అకౌంట్ని టచ్ చేసి మనం అప్డేట్ అనొద్దు. అక్కడ కనుక మనం అప్డేట్ అన్నాము అని అంటే ఆ మంత్ పే అవుట్ రిలీజ్ అవ్వడం అనేది మనకి డౌట్ఫుల్. ఆ కారణంగా కూడా మనకి హోల్డ్ అని చూపిస్తుంది. అవి ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ పే అవుతాయి. సో మనకి ఈ ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం లేదు, అంతా కూడా క్లియర్గానే ఉంది అని అంటే మేబీ ఒకవేళ మానిటైజేషన్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనకి రిలీజ్ అవ్వదు. ఇక పర్టికులర్గా ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లమ్ని మేము ఫేస్ చేయట్లేదు, అంతా క్లియర్గానే ఉన్నా రావట్లేదు అని అంటే మాత్రము అది నేను అకౌంట్ లాగిన్ అయ్యి చూసిన తర్వాతనే అవి ఎందుకు రావట్లేదు, రావడానికి ఏం చేయాలి అనేది చెప్పగలుగుతాను. సో ఇది కూడా మనకి పెయిడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. పెయిడ్ వర్క్ అనేది ఎందుకంటే మీరు గమనించుకోండి. సో నా వర్క్ చేయడం అనేది పక్కకు పెట్టేసి మీ వర్క్ చూడడం నాకు టైం, ఆ టైంకి నేను మనీ అనేది విలువ కడుతున్నాను, కానీ మీ పని చూడడం నాకు ఎక్కువ అనేది కాదండి. ఇది మీరు గమనించుకొని పెయిడ్ వర్క్ మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే మాత్రము నేను మళ్ళీ ఎవరిదైనా లాగిన్ అయినప్పుడు చెప్పే అప్డేట్ని బట్టి మీరు అక్కడ సరి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం నేను చెప్పిన ఈ 4 ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. దాని తర్వాత వెయిట్ చేయండి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఫేస్బుక్లో 1 వీక్గా రీచ్ తగ్గిపోయింది ఎందుకంటారండి? ప్రొఫైల్ వెరిఫికేషన్ అంటే బ్లూ టిక్ చేసుకోవడం వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? సో రీచ్ అనేది మనకి ఫేస్బుక్ ఎలా ఇస్తుందంటే పోయిన వారం కనుక మనకు ఏదైనా ఒక పోస్ట్ బాగా వైరల్ అయిపోయి లక్షల వ్యూస్ రావడం కానివ్వండి, లేదంటే వేరేలో మన పోస్ట్కి లైక్స్ కానీ రీచ్ కానీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం పెట్టే పోస్టులకి అంత రాలేదనుకోండి, దాన్ని పోల్చుకొని మనకి రీచ్ తగ్గింది అని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోయిన వారం నేను మస్తు పని చేసినా నాకు కనీసం ఒక 4,000 దాకా వచ్చినాయి అని అనుకోండి. ఇప్పుడు ఈ వారం నేను పని చేయలేదు, లేకపోతే చేసిన పనికి నాకు పైసలు తక్కువ వచ్చినాయి అనుకోండి, దాన్ని బట్టి పోల్చుకుంటే ఇప్పుడు నాకు వచ్చిన సంపాదన తక్కువనే కదా, నాకు 2,000 వచ్చినా తక్కువనే అనిపిస్తుంది, 3,000 వచ్చినా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన వారం నాకు 4,000 వచ్చినాయి కదా. అలాగా మనకి పర్ఫార్మెన్స్ అనేది పోయిన వీక్తోని ఇప్పుడు పోల్చుకొని మనకి తగ్గింది అని చూపిస్తుంది. ఇప్పుడు ఈ వీక్లో పెట్టిన పోస్ట్ కంటే నెక్స్ట్ వీక్ కనుక మనం పోస్ట్ తక్కువ పెట్టినాం అనుకోండి, ఇప్పుడే బాగుంది అని చూపిస్తుంది. అట్లా మనకి వీక్లీ హైప్గా ఉన్న దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని తగ్గిందా పెరిగిందా అని చెప్తే కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీ పోస్ట్లకి రీచ్ ఎలా ఉంది, వ్యూస్ ఎలా వస్తున్నాయో అదే టైప్ ఆఫ్ కంటెంట్ని డిఫరెంట్గా క్రియేట్ చేసి మీరు కంటెంట్లో కనుక డిఫరెన్స్ క్రియేట్ చేసి చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండేలాగా కనుక మనం పోస్ట్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు వచ్చిన రీచే మనకి ఇప్పుడు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి తగ్గింది అన్నట్టుగా ఎక్కడ చూపించకుండా పెరుగుతూనే ఉంటుంది. దాన్ని చూసి మాత్రం మొత్తం డల్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఇంకోటి ఏంటిది, ఫేస్బుక్లో బ్లూటిక్ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మాత్రం బోల్డ్ అని లాభాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చెప్పలేము, ఇది Q&A కాబట్టి లాభాలు అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అనేది పర్టికులర్గా తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. బెనిఫిట్స్ తెలిస్తే అప్పుడు మీకు కనుక నచ్చిందంటే మీరు కూడా బ్లూటిక్ వెరిఫికేషన్ అనేది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే క్రియేటర్ మానిటైజేషన్ సెటప్ చేసిన తర్వాత సపరేట్గా స్టార్ట్ అవుతున్నాయి ఇయర్నింగ్స్, మరి దానికి ముందు మనం సంపాదించుకున్న సంపాదన అంతా ఎక్కడ పోయినట్టు ఎలాగా అని అంటే మీరు క్లియర్గా చూసుకోండి. ఈ క్రియేటర్ మానిటైజేషన్ వచ్చిన తర్వాత మనం పెట్టే పోస్ట్ని బట్టి మనకి కొత్తగా మన ఇయర్నింగ్స్ అనేది క్లియర్గా స్టార్టింగ్ నుంచి చూపిస్తుంది. కానీ దానికంటే ముందు సంపాదించుకునే సంపాదన అంతా కూడా మనము ఏ మానిటైజేషన్ టూల్ నుంచి సంపాదించుకున్నామో అక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు నాకు యాడ్స్ అండ్ మీల్స్లో ఎంతైనా అనేది నేను ఆ మానిటైజేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్రియేటర్ మానిటైజేషన్ నేను ఓకే చేసే వరకు కూడా ఎంతైనా అనేది చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చూపిస్తుంది, సరే మనకి సపరేట్గా బోనస్ ప్రోగ్రామ్లో కూడా సపరేట్గా చూపిస్తుంది. మన సంపాదన అంతా మనకి గోవిందనైనా మనకి కలుస్తుందా అంటే 100%గా మన పే అవుట్లో కలుస్తుంది. కాకపోతే చూపించడం అనేది మాత్రము అది అక్కడ వరకు ఎండింగ్ మన సపరేట్ మానిటైజేషన్ దగ్గర చూపించి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యేది క్రియేటర్ మానిటైజేషన్ దగ్గర చూపిస్తుంది. 100 అయిపోయినాయి టోటల్గా కలిపానంటే డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి తిరిగి మన పే అవుట్లో కలిసిపోతుంది.